వెల్కమ్ టు డేర్ మీడియా. కొండుప్రోలు గ్రామ సమగ్రాభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కట్టుబడి ఉన్నారని, ఆయన ఆదేశాలతో తాము పనిచేస్తామని జనసేన నాయకులు పైబోని వెంకటరామయ్య హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం మండలం కొండుప్రోలులో 6 నెలలుగా ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు, కూటమి నాయకులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆ సమస్య పరిష్కారం దిశగా పైబోని వెంకటరామయ్య ఆదివారం గ్రామంలో నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా గ్రామంలో శ్మశాన వాటిక సమస్య గ్రామస్తులు వెంకటరామయ్య దృష్టికి తీసుకెళ్లగా తాను సొంత నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తమకు ఈ గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొండ్రపల్లి గ్రామంలో గత 5-6 నెలలుగా వాటర్ ప్లాంట్ సమస్య అనేది ఉన్నది. దానికోసం తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యే గారి సమక్షంలో పైబోని వెంకటరామయ్య గారు ఆ వాటర్ ప్లాంట్ సమస్య తెచ్చడానికి వచ్చి ఆ సమస్య నుండి వాటర్ ప్లాంట్ సమస్య అది ఏంటనేది తెలుసుకుని అది పంచాయతీ నిధులతో అది పెట్టించేలాగా ఆ సమస్య తీర్చినందుకు జనసేన నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారికి, పైబోని వెంకటరామయ్య గారికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్మశాన వాటి గురించి అదొకటి దాని అభివృద్ధి కోసం వెంకటరామయ్య గారిని అడిగితే గ్రామస్తులందరూ కలిసి దాన్ని వాళ్ళ భార్య గారు పేరు మీద దాన్ని చేస్తానని సానుకూలంగా ముందుకు వచ్చినందుకు దానికి 5 లక్షల వరకు నేను ఖర్చు పెడతానని ముందుకు వచ్చినందుకు ఆయనకి పైబోని వెంకటరామయ్య మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. కూటమి నాయకులు తరఫున అందరికీ నమస్కారం అండి. మా తాడేపల్లి నియోజకవర్గం కొండ్రపల్లి గ్రామంలో మా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము మాట ఇచ్చాము. అదే ప్రకారం గెలిపించాం కూడా. ఆ ప్రకారంగానే మాకు కొండ్రపల్లిలో ఆయన మంచి చేస్తానని చెప్పాడు. అది కూడా త్వరలో మీకు ఏం కావాలో చేస్తామని చెప్పాడండి. దానికి అందరం మేము సహకరించాము, చేస్తా అన్నాడు కూడా. మాకు ఇక్కడ కొండ్రపల్లిలో చిన్న వాటర్ ప్లాంట్ విషయం ఒకటి వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని బదులుగా మా జనసేన నాయకులు అయినటువంటి పైబోని వెంకటరామయ్య గారిని పంపించారు. ఆ విషయం కూడా ఆయన క్లియర్ చేశారు. మా ఊరి విషయంలో మాకు శ్మశాన వాటిక ఇబ్బంది ఉందని వెంకటరామయ్య గారికి చెప్పామండి మేము. ఆయన వచ్చి ఆ స్థలాన్ని అది పరిశీలించి చూశారు. ఎంత ఖర్చు అయినా 10 లక్షలైనా 15 లక్షలైనా మేము అంతా చేసి నేను గ్రామానికి దీన్ని డొనేట్ చేస్తానని చెప్పారు. ఆయన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.